వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ సింగర్ రమేష్ గారు ఉన్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని తెల్లారింది లెగండో కొక్కరొక్కో, మంచాలింక దిగండో కొక్కరొక్కో, పావులాంటి చీకటి పడగదించిపోయింది, భయం లేదు భయం లేదు సాపలు సుట్టేయండి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. రమేష్ గారు, మీడియాలో మీ కెరీర్ స్టార్ట్ అయింది, మరి మిమిక్రీ వైపు ఎలా వెళ్ళారు? మీకు ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒక జర్నలిస్ట్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక ఈ సమాజంలో ఏదైనా ఒక సబ్జెక్టుని బట్టి మాట్లాడేవాడిగా నాకు అవకాశం ఇచ్చింది అని అంటే, గుర్తింపునిచ్చింది అని అంటే మిమిక్రీయే. మిమిక్రీ కళే ఇంతవరకు తీసుకెళ్ళింది. మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు బాగా బాధపడిన సందర్భాలు? మిమిక్రీతో పాటు నేను అమ్మ గురించి, చెల్లి గురించి, మనకు జన్మనిచ్చిన నాన్న, చదువు చెప్పిన గురువుల గురించి చెప్పినప్పుడు ఈ మిమిక్రీ మీకేమిచ్చింది? మిమిక్రీ నాకు కనిపించే మూడు సింహాలే చట్టానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం నువ్వనే నా జీవిత. అది చెప్పు. అయ్యో అబ్బో, కొట్టిన చోట కొట్టుకుంటా అబ్బో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ సింగర్ రమేష్ గారు ఉన్నారు. అసలు ఆయన సినిమా స్టార్స్ని కానీ పొలిటికల్ లీడర్స్ని మిమిక్రీ చేశారంటే ఓ రేంజ్లో ఉంటుంది. ఈ మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ఇచ్చిన ప్రతిభా పురస్కారాన్ని మిమిక్రీ రమేష్ గారు అందుకున్నారు. అలాంటి అవార్డ్స్, రివార్డ్స్ ఆయన అకౌంట్లో ఎన్నో ఉన్నాయి. రమేష్ గారితో మాట్లాడి ఆయన అచీవ్మెంట్స్, అలాగే ఈరోజు ఎవరెవరిని మిమిక్రీ చేసి, ఎవరెవరిని ఇమిటేట్ చేసి మనకి చూపించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే. మీ మిమిక్రీ నేను చాలాసార్లు విన్నాను, సోషల్ మీడియాలో నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను. ముఖ్యంగా మీరు ఎవరిని ఎక్కువగా ఇమిటేట్ చేస్తూ ఉంటారండి? అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను అసలు వాస్తవంగా మా ఫ్యామిలీ మిమిక్రీ కళలకు సంబంధం లేదు. మా నాన్నగారు పోలీస్ పటేల్. సరే, ఆయన మా 10th క్లాస్ ఏజ్లో చనిపోయినప్పుడు 10th పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళి, లేదా 7th కూడా నేను ఇమిటేషన్ చేసేవాడిని. అప్పుడు పాటలు చేసేవాడిని. శంకరాభరణం చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారు దొరకున ఇటువంటి సేవ అని పాడి కొంచెం దగ్గుతాడు కదా ఆయన, సోమయాజులు గారు, దాన్ని ఇమిటేషన్ చేస్తుంటే అందరూ అరే బాగా పాడుతున్నవారా రమేష్ అనేవాళ్ళు. దానికి తోడు ఎన్టీ రామారావు గారు అభిమాని నేను. ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా ఈ మిమిక్రీ నేర్చుకున్నాను నేను. ఇప్పుడు తర్వాత వేణుమాధవ్ గారు వచ్చారు, ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఈ మిమిక్రీలో అని, ఆయన కూడా ఒక స్ఫూర్తి అయ్యారు. ముందైతే ఎన్టీ రామారావు గారి గొంతు చేస్తూ ఈ మిమిక్రీని నేను ప్రాక్టీస్ చేశాను. ఇవాళ దేశ విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మీకు బాగా నచ్చే మీరు చేసే మిమిక్రీ ఏది, ఎవరిది? అట్లనేమి అనుకోను, కానీ అన్నీ బాగా చేస్తాను. రాని మాత్రం వదిలేస్తాను. ఏ సీనియర్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, అతను ఏం చేయాలంటే మనం ఏం వచ్చిందనేది అది చేసి ప్రజల్ని రంజింపజేయాలి. రాని వాటిలో వేలు పెడితే కష్టమవుతుంది అది. ఎందుకంటే నాకు వచ్చిన వాయిస్లలో ఎన్టీ రామారావు గారిది బాగా చేస్తాను, ఎందుకంటే ఆయన అభిమానిగా ఉన్నారు కాబట్టి. వాళ్ళ అబ్బాయిది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దానికి తోడు నటశేఖర కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఆ తరం నటులలో ఎక్కువ చేస్తుంటాను నేను. చిరంజీవి గారితో స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారి డైలాగ్స్ చెప్పండి. రాననుకున్నావా, రాలేననుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషం, రాయ్ ఇంద్రసేన ఆడదాని మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు. రామ్ చరణ్. ఒక్కటే కాదు, ఒక్కొక్కడిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. విజయ్ దేవరకొండ.
హే ఆ పిల్ల నా పిల్ల ఏం మాట్లాడతావురా, ప్రేమిస్తే ఇంతే చేస్తారా, ఆ ప్రేమను కూడా నేను పొందలేకపోయినా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆ పిల్లని నేను పొందుతా. ఏఎన్ఆర్. ప్రేమించారు, నీ ఆరాధనలో గడిపారు, నీకోసమే ఇలా ఉంటారు. చీ అన్నావు, చీ కొట్టావు, కాదని చెప్పావు, ఎందుకు ఇలా చేశావు రాధా? నీకోసమే ఈ ప్రాణం ఇంకా మిగులుద్ది. శోభన్ బాబు. జానకి కపటరా ఏంటాయ్, నేనే వస్తున్నావా, వచ్చే కృష్ణ గారిని ఇమిటేట్ చేస్తారా? కృష్ణ గారిని చేస్తాం, ఎందుకు చేయం తర్వాత. కృష్ణ గారు అగ్నిపర్వతం చిత్రంలో ఒక సీన్ ఉంటుంది, అది 1000 రూపాయల ఫీజు కోసం ఓ నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా చంపింది నువ్వేనా? ఎవరు నువ్వు? అగ్ని, జమదగ్ని. శివుడు 3వ కన్ను తెరిచేలోగా, ఈ జమదగ్ని 3 అంకెలు లెక్క పెట్టేలోగా పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. అగ్గి పెట్టుందా? కేసీఆర్. ఈ ఆడోడు మోపోయినాడు, ఎవడే మాట్లాడటానికి, మాకు తెలియదా, మేము చెయ్యమా అంటే ఏం మాట్లాడతావు? ఊకో, ఎవడే అరే ఆడ లొల్లి చేసేటోడు మనోడేనా? కూసో మాట్లాడతాం, కూసో. కేటీఆర్ది వస్తుందా? కేటీఆర్ది మార్చేసి వస్తుంది. ఆడోడు మోపోయినాడు, ఆడ మాట్లాడి చెప్తామా మేము? చెప్పకుండా ఏం చేస్తాం? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నాం. అడిగేదానికి కూడా చేస్తావా? దాన్ని డిఫరెంట్ మార్చటం అనమాట. కొంచెం యంగ్గా మారిస్తే కేసీఆర్ గారిది, కేటీఆర్ గారు వస్తారు, చంద్రబాబు గారు. అవన్నీ చేయొచ్చు. అది సాధారణంగా అందరూ చేసేయే, కానీ దాన్ని మేమేం చేస్తామంటే డైలాగ్స్ చెప్పాం, వాళ్ళు మాట్లాడుకుంటే అసెంబ్లీ సీన్ ఉంటుంది. ఇప్పుడు రోసీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతుకున్నారు. అప్పుడు ఒక సన్నివేశం చెప్తాను మీకు, అన్నింటిలో చెప్తుండేవాడిని ఈ సన్నివేశం. ఏదంటే అది చంద్రబాబు నాయుడు గారు లేస్తారు ప్రతిపక్ష నేతగా, మీరు బాగా తింటున్నారు, ఇంకా తింటున్నారు, ఇలా తింటే రేపు రాబోయే రోజుల్లో అనగానే రోసయ్య గారు లేచేవారు అనమాట. మేము తిన్నామా చంద్రబాబు నాయుడు, మేము తిన్నామా? నువ్వు 9 సంవత్సరాలు తిన్నప్పుడు మేము అడిగామా? కూర్చో మాట్లాడతావు, కూర్చో మాట్లాడతావు, ఇలా సీరియస్గా అరిచేవారు ఆయన. అంటే ఒక హాస్యం కూడా ఉండేది రోసయ్య గారిలో. ఏంటంటే రోసయ్య గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకసారి పివి నరసింహరావు గారు, రోసయ్య గారు ఒక కచేరీకి వెళ్ళి వస్తున్నారు, ఇద్దరు వస్తుంటే పివి నరసింహరావు గారు అడుగుతున్నారు సభలో, కారులో, రోసయ్యన్న మీరు మాట్లాడుతుంటే చప్పట్లు ఈలలు కేకలేసినరు, నేను మాట్లాడుతుంటే అంత నిశ్శబ్దంగా విన్నారు, దీనికి ఏంటి సంబంధం, ఏమన్నా మతలబు ఉన్నదా అని పివి గారు అడుగుతారు. కానీ రోసయ్య గారు అంటారు, పివి అన్న మీరు మాట్లాడేటప్పుడు పి సుశీల పాట పాడినట్టుంది, నేను మాట్లాడేటప్పుడు ఎల్లారీశ్వరి పాట పాడినట్టుంది, అంతే తేడా, ఇంకేం లేదు దీని గురించి అని రోసయ్య గారు. అంటే మీకు అర్థమైంది అక్కడ. అప్పుడు ఎల్లారీశ్వర్ గారు ఈలలు కేకలేంచే పాటలు పాడిస్తారు. ఇప్పుడున్నటువంటి పాటల్లో వాటిల్లో ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, ఏది మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా సరే అది ఇదైపోతుంది. ఒక అతను మా ప్రాంతమే అనుకుంటా, కోయిని కోయి నెట్ల దేకమ్మా, అది పాట అయిపోయింది. పిచ్చి మీసాల గురప్ప, మీరు వాడండి ఒకసారి. నాకు రాదులే, మళ్ళీ పాడితే దాన్ని ఇచ్చేస్తారు. కోయిని కోయి నెట్ల దేకమ్మా మామారే మామ సందమామ కోయి. ఆయన కరెక్ట్ చెప్పాడు సంక్రాంతి కోడిని కోయమని. మనోళ్ళు కోళ్ళు కోసుకోకుండా పాటలు పాడేస్తున్నారు. అంటే అది పాట అయిపోయింది, అది అంతే. అంటే ఎవరు ఒక వ్యక్తి ఇవాళ చూడండి సోషల్ మీడియా, అంతకుముందు ఒక వెండి తెర మీద ఎంతమంది, ఒక కృష్ణ గారు, ఒక రామారావు గారు ఒక సినిమాలు తీశారంటే, ఓ చిరంజీవి గారు సినిమాలు తీశారంటే 100 రోజులు ఆడిన తర్వాత ఎప్పుడో ఒక సెలబ్రిటీ హోదా వచ్చేది. ఇప్పుడు అందరూ 10 రోజుల్లో సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత కష్టపడ్డారు ఒక సెల్లీలాడి మీద కనపడాలంటే. మేకప్లు, ఇప్పుడు మేకప్ అవసరం లేదు, ఏది వస్తే అదే న్యాచురల్గా. అంటే ఇదొకటే కాదు, ఇంతకు ముందు కూడా చాలా వస్తున్నాయి కదా అన్నీ. అవన్నీ కాదు, అందరి వాయిస్లు ఇమిటేషన్ చేయాలంటే అందరూ చేయొచ్చు. మామూలుగా ఎన్టీ రామారావు గారిది పొలిటికల్లో రామారావు గారు మాట్లాడారు. ఆయన ఒక యంగ్ ఏజ్ వయసులో, ఆయన చనిపోబోయే ముందు 3 వాయిస్లు మనం చెప్పొచ్చు.
రామారావు గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు. ఏంటంటే శ్రీదేవి గారితో ఉన్నప్పుడు, అంటే నా మిమిక్రీలు ఏంటండి అంటే ఒక మాట పాట మీకు పాడి వినిపిస్తాను. ఎందుకని పాట పాడతానంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. అట్ ద సేమ్ టైం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మిమిక్రీ ఆర్టిస్టే. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎలా మిమిక్రీ ఆర్టిస్టు, అక్కినేని నాగేశ్వరరావు గారి గొంతు ఎలా ఉంది, అబ్బాయి గారు మీరు కాదన్నా అవునన్నా నేను మీ వద్దకే వస్తాను, మీ దగ్గరే పని చేసుకుంటారు, నన్ను కాదని చెప్పకండి అబ్బాయి గారు, అబ్బాయి గారు. సరి 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 చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. సరి 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 ఘంటసాల గారు పాడారు ఈ పాట. నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉందిగా. రామారావు గారికి కూడా ఘంటసాల గారు పాట పాడారు. పతిదేవుని మురిపించే నవ్వుల వీణ, జీవితమే పండించే పువ్వుల నావా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, గృహమేగా చేసే స్వర్గసీమగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఘంటసాల గారు మాట్లాడతారు, ఎవరైనా విన్నారా మీరు? లేదండి, ఘంటసాల గారు పాటలే విన్నాం. ఆయన ఒక పాట పాడేటప్పుడు పుష్ప విలాపంలో, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి, గోరానుడునంతలోనే పూలన్నీయు జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి, అప్పుడు నా హృదయము ఎక్కడికో విషాదములోకి వెళ్ళిపోయినది. ఆ పాట మీ ముందు నేను పాడి వినిపిస్తాను. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి, గోరానెడునంతలోనే పూలన్నీయు జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి. ఒక అద్భుతంగా పాట పాడితే మన మనస్సుని ఒక ఎక్కడికో తీసుకెళ్ళాలి, ప్రకృతి వైపు. ఇప్పుడు ఉదాహరణకు అదంత బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పాను. నాగేశ్వరరావు గారికి ఎలా పాడారు ఆయన, ప్రేమాభిషేకం కానివ్వండి, రామారావు గారికి మొన్న వచ్చిన పుణ్యభూమి నా దేశం కానివ్వండి, అవన్నీ ఒక ఇమిటేషన్లో నేను ఎంటర్టైన్ చేయటమే ప్రజల్ని. ఎందుకంటే ఈ ఇమిటేషన్లో ఒక పర్ఫెక్ట్గా వచ్చినటువంటి వాయిస్లు తీసుకొని, ఎన్టీ రామారావు గారికి ఒక పాట ఉంటుంది, రామారావు గారికి బాలు గారు పాడినటువంటి పాటల్లో. అందులో నీ తొలి చూపులోనే నింగికి నేలకు వంతెన వేసిన శుభలేఖనే అల్లుకోనా, వాగువంక నవ్వితేనే ఊపిరవ్వాలి జతలు, నాయదలో శారదవై శుభయోగాలుగా దిద్దుకోని, నీ తొలి చూపులోనే. అంటే వాళ్ళే పాడినట్టు పాడేవారు ఆయన. ఇప్పుడు వచ్చిన ఒక ఆర్టిస్టులు కూడా పాడారు కదా. ఒక నాగేశ్వరరావు గారికి పాట పాడారు అనుకోండి, నాగేశ్వరరావు గారి గొంతు ఎలా ఉంటుంది, ఇంతకు ముందు చెప్పినట్టు ఆ పాటలో మీరున్నారు. దాంట్లో దూరం చేరని పడవల్లో తీరం చేరని వెన్నెల్లో వస్తావని అనువు వస్తావని, వలపుల తనివికి తలపిచ్చి తలపుల తనివికి సొగసిచ్చి, సుగము పోసిన మేనక అభినయ సారిక వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. అట్లా ఆ తరహాలో ఈ మిమిక్రీని చేయడం అనమాట. రమేష్ గారు, మీరు అసలు బాలకృష్ణ డైలాగ్స్తో అదరగొడతారు. రాజశేఖర్ హీరో, ఆయన డైలాగ్స్తో అయితే బెదరగొడతారు. ఒక్కసారి అవి వినిపిస్తారా? నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ ఓమ్.
చివరికి ఆ దేవుడైనా ఈ తల్లి కడుపున పుట్టాల్సిందే. బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే అంటే నిజం కూడా ఆయన డైలాగులో ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి అసురుణ్ణి కాదురా, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, కావాలని దాన్ని తాకితే తాండవం, అఖండ శివ తాండవం. ఇది మొన్నొచ్చిన డైలాగులో మళ్ళీ తిరిగి ఆయన వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడాలంటే రామారావు ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, ఆ చరిత్ర ఈనాటిది కాదు, ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామారావు గారి కీర్తి కిరీటం ఉంటూనే ఉంటుంది, రామారావు గారి చరిత్ర అజరామరంగా ఉంటుంది, కావాలని ఓకే. ఇది బాలకృష్ణ గారు మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఈ రిలేటెడ్గా చాలా వాయిసెస్ వస్తాయి, బాలకృష్ణ గారు అని, లేకపోతే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిది అందరూ మాట్లాడుతుంటే ఎప్పుడుదో పాతది మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఒకటి చాలా స్పష్టంగా చెప్పాము. ఏం మాట్లాడతారండి, ఒక పర్యటన కోసం మేము వెళ్ళాం. దావోస్లో ఒక అద్భుతంగా మాకు ఒక సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏం కావాలని రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం మేము అన్నీ అడిగాం, అన్నీ సాధించాం. తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేస్తాం. దీనికి రిలేటెడ్గా వచ్చిన వాటిల్లో లక్ష్మీపార్వతి గారి వాయిస్, ఫీమేల్ వాయిస్లలో, ఫీమేల్ కూడా చెప్పగలరా మీరు? ఫీమేల్ వాయిస్లలో ఎవరెవరివి చెప్తారు ఫీమేల్? భానుమతి గారు, సోనియా గాంధీ గారు, లక్ష్మీపార్వతి గారు. ఈ ముగ్గురివి చేయండి. లక్ష్మీపార్వతి గారు ఆవిడ ముందు ఆవిడ వాయిస్ చేశాం. నిజంగానయ్యా ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పవాడు అంటే, పురాణాల్లో ఒకే ఒక వ్యక్తి పుడతాడంటారు, అటువంటి వాళ్ళలో ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక రామారావు గారు. ఇంతమందిలో రామారావు గారు అంటే పౌరాణికాల్లో అద్భుతంగా చేస్తారు ఆయన. అటువంటి మహానుభావుడు చరిత్రకు ఒక్కడే ఉంటాడు, ఆయన యుగ పురుషుడమ్మ, అంత గొప్పవాడు. అంత తొందరగా వెళ్ళిపోతారు అనుకోలేదు లక్ష్మీపార్వతి గారు. ఆవిడ మాట్లాడుతున్నట్టే ఉందండి నిజంగా. ఏ బాబు ఎవరు నవ్వుతలేరు? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఫీమేల్ వాయిస్ కూడా మీకు భానుమతి గారు. ఒసే మనవరాలా, ఏమిటి ముగ్గుల మీద ముగ్గులు వేస్తున్నావు? అంత సంతోషంగా ఉన్నావు. మంగమ్మ గారి మనవడా మజాక వచ్చాడా మనవడు? అమ్మో, నువ్వే వాడిని వాటేసుకునేలా ఉన్నావు. ఏమిటే? శ్రీ సూర్యనారాయణ మేలుకో, ఈ అమ్మమ్మ పులపాటమేమిటో. అయ్యో మనవరాలు అప్పుడే సిగ్గులు మగ్గవుతోంది. మీకెంత ధైర్యం అండి భానుమతి గారిని ఇమిటేట్ చేయడానికి? ఎస్, మా వేణుమాధవ్ గారు ఇంత అద్భుతంగా ఈ వాయిస్ చేసి, వేణుమాధవ్ గారు నా మిమిక్రీ చూసి, స్టేజ్ మీద వేరే ఉంటుంది, దీంట్లో సరదాగా జోక్స్ కొన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చూసి ఆయన ఒకటే మాట అన్నాడు, నువ్వు నా అంత గొప్పవాడు అవుతావు రమేష్ అన్నాడు. అలాగే అయ్యాను. అంటే నేను చెప్పుకోవడం కాదు, కానీ అమెరికాకు ఒక 25 సార్లు వెళ్ళొచ్చాను. ప్రప్రథమంగా నన్ను అమెరికాకి తీసుకెళ్ళిన మహానుభావుడు గజల్ శ్రీనివాస్ గారు. గజల్ శ్రీనివాస్ గారు లేకపోతే నేను అమెరికా చూసేవాడిని కాదు. ఆయన నాట్స్ అని ఒక ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి నా మిమిక్రీ చూశారు ఆయన. చూసి నేనేం రికమెండేషన్ కాదు ఏం కాదు, చూసి స్టన్ అయిపోయి దిగొచ్చి, చాలా అద్భుతంగా చేస్తున్నావు రమేష్, నిన్ను అమెరికా తీసుకుపోతున్నాను అందరి ముందు మాటిచ్చి నన్ను తీసుకెళ్ళారు. అది అమెరికాకు వెళ్ళాను, జాంబియా వెళ్ళాను, ఉగాండా వెళ్ళాను, ఆస్ట్రేలియా, కువైటు, తర్వాత దుబాయి, తర్వాత బహ్రెయిన్, ఈ దేశాలు కూడా తిరుగుతూనే ఉన్నాను. తర్వాత అంటే నేను సాంగ్స్తోనే మిమిక్రీ చేస్తాను కాబట్టి గద్దరన్న వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం. మొన్న చనిపోయిన గద్దరన్న, ఆయన పాటలో చాలా, ఆయన మాట అవచ్చు పాట అవచ్చు, ఆయన మాట్లాడతాడు. ఆయన పాట ఎలా ఉంటుంది అనేది అంటే, అదిగో పొడుస్తున్న పొద్దు అమ్మా వందనం వందనం, ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని ఇట్లా అరుస్తారు ఆయన. ఇంకొకటి ఆయన మంచి కవి, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే,
కారాకుల ముద్దోడే హులియ హోలా హులియ హోలా. గద్దర్ గారి వాయిస్. ఆయన మాట్లాడు ఒక పాట పాడాలంటే ఒక సాహిత్యం ఉండాలి, మంచి సాహిత్యం తీసుకొని అప్పటి నుంచి పాట పాడుకుంటూ వస్తున్నా నేను. ఆ పాటల్లో బండి వెనక బండి కట్టేనే పాట హైలైట్ అయ్యి అట్లా మాట్లాడతారు ఆయన. అంటే గద్దర్ గారి మాట, ఆ పాట సాహిత్యంలో సుద్దాల అశోక్ తేజ గారిని కూడా ఇమిటేషన్ చేయొచ్చు. సుద్దాల అశోక్ తేజ గారు దాంట్లో నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 ఓహో నేలమ్మ ఓహో నేలమ్మ 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 నేలమ్మ. ఆర్ నారాయణమూర్తి గారిని. ఎస్ చెప్తా. ఓకే. ఈ చిత్రాలు మా చిత్రాలు అన్నీ ప్రజల కోసం పనిచేశాం, ప్రజల కోసం తీశాం. ప్రతి సినిమా ప్రజల హృదయాల్ని అదే 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 చరిత్ర చరిత్ర సృష్టించి సినిమాలు తీశాం. ఓకే. ఎర్రమరుడు అప్పుడు మాతా రంగారావు గారు అదే అదే ఒక సినిమా తీశాం మేము. ఆ సినిమా పేరే, ఆ సినిమాలో ఓ పాట ఉంది, అదే పాట గద్దరన్నతో పాడించాం. నీ పాదం మీద పుట్టుమచ్చలే చెల్లెమ్మ, ఎంత బాగా పాడాడు గద్దరన్న. దండం దండం నమస్కారం నమస్కారం. హీరో రాజశేఖర్ వాయిస్ కావాలి నాకు. రియల్ వాయిసా? రియల్ వాయిసా? రియల్ వాయిస్ అంటే రీల్ వాయిస్ అంటే మళ్ళీ సాయి కుమార్ గారు రెండు కావాలి. ఇది చేస్తారంటే నేనేం చేశారంటే అప్పుడు సినిమాకి సంబంధం లేకుండా అది మాట్లాడతాం మేము. ఒకటి సినిమాని అదే నాకు తెలిసినంత వరకు అంకుశంలో బాగా చేశాను. తర్వాత అదే తలంబ్రాలు సినిమా ఇవన్నీ నాకు ఎవరైతే అండగా నిలబడతారో జీవితంలో ఆమె నా జీవిత. ఈ జీవితానికి సార్థకత ఇచ్చింది నాకు. ఎందుకంటే జీవిత గారు ఒక అద్భుతమైన అమ్మాయి నాకు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని విజయాలు వచ్చాయి. అవన్నీ కూడా మీకు నేను సగర్వంగా చెప్తున్నాను. ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించాను నేను, అందుకే నాకు ఇంత బాగా జరిగింది. నేను చెప్తాను సినిమాలో అది అంకుశం సినిమాకు సంబంధించి నేను చెప్పిన మంచి సినిమా హిట్ అయింది అది. ఓకే, థ్యాంక్ యూ. అంతే. సాయి పోలీస్ స్టోరీలో ఒక డైలాగ్ ఉంటుంది, కనిపించే మూడు సింహాలే చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించే నాలుగో సింహం వేరా ఈ పోలీస్. రేయ్ అమ్మ సత్య ధర్మ కూల్ కూల్ కూల్. ఇది రియల్గా రాజశేఖర్ గారు చెప్తే ఎలా ఉంటుంది? కనిపించే మూడు సింహాలే చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహం నువ్వనే నా జీవిత, అది చెప్పు. అట్లా ఒక సరదాగా మేము చెప్తుంటాం అనమాట. అంటే కొంత దీన్ని పట్టేసి అంటే ఇంకా మనకి వాయిస్లలో వాయిస్లే కాకుండా పొలిటికల్ వాయిస్లలో ఒక మోడీ గారు వాయిస్ తీసుకున్నట్లయితే ఆయన సోనియా గాంధీ గారు వాయిస్ ఫీమేల్ వాయిసెస్ అన్నారు కాబట్టి దాంట్లో తీసుకో. इंदिरा जी ने महात्मा गांधी जी ने जो बलिदान दिया था, हम तुम्हारे साथ हैं, जो कांग्रेस लाओ देश बचाओ, जय हिंद. సోనియా గాంధీ గారు మీకు బాగా తెలుసు, ఢిల్లీ. లాలూ ప్రసాద్ యాదవ్ గారిది. अरे तो बोलता था लालू प्रसाद, क्या बोलता था? राबड़ी देवी, मैं जाने पड़ेगा, इतना तेजस्वी लोग हैं हमारे पास. कौन बोला ये डायलॉग? మోడీ గారు చెప్తారు కదా అది. దానికి అంటే కొంచెం వచ్చిందా లాలు గారిది? అది మోడీ గారు చెప్తుంటారు అది. इतना तेजस्वी लोग हैं हमारे पास जो देश के रक्षा करने के लिए हम तुम्हारे साथ हैं, जो भारतीय जनता पार्टी आपके साथ है, जो ये चुनाव पे ये पार्टी लाओ, आपको पूर्ति रक्षा करने के लिए मैं जवाबदार है. नमस्कार. అంతేనా? ఎస్, బాగుంది రమేష్ గారు. మీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అసలు సూపర్, వాయిస్తో పాటు. సో ఇంకంతే. దాంట్లో మిమిక్రీకి సంబంధించి ఒక వందే మాతరం శ్రీనన్న వాయిస్, ఒక మహమ్మద్ రఫీ, ఒక హిందీ బాలుగారు పాట పాడిన బాలుగారి వాయిస్లో హిందీ పాట పాడతారు కదా ఆయన. అందులో కమల్ హాసన్ గారి వాయిస్ ఎలా ఉంటుంది?
యదో హస్త తదో దృష్టి, యదో మనః తదో భావ, యదో భావ తదో రస. మనం ఏదైతే చేస్తామో ఆ కళ్ళల మీదనే మనస్సు లగ్నం చేయాలి. కానీ నువ్వేం చేశావు? ప్రేక్షకులు కొట్టే చప్పట్ల మీద, వాళ్ళు వేసే ఇళ్ళల మీద పెట్టావు. ఒకసారి ఆ పాటని, అది సాగర సంగమంలో. అట్లాంటి కమలాసన్ గారికి బాలు గారు చాలా అద్భుతంగా పాట ఇచ్చారు కదా. అది దాంట్లో అసలు నిజంగా ఆ సాకి తీస్తారు, చాలా ఇష్టం నాకు అది. గా మా ని గమగస మగస నీ సా నిద సప మగ గమగ రి స స ని రి రి రి. వేదం వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం. బాలు గారు, బ్రహ్మానందం గారు, హాస్య నటులు సుధాకర్ గారు, తర్వాత వేణుమాధవ్ గారు, తర్వాత ఇప్పుడు వచ్చిన కొండవలస, తర్వాత వీళ్ళందరూ ఈ వాయిస్లు ఎంత అద్భుతం అంటారు. బ్రహ్మానందం గారు అందరూ రంగస్థలంలో ఎలా చేశారు, రంగస్థలంలో అద్భుతంగా చేశారు. అది చాలా చాలా నాకు ఏడుపు కూడా వచ్చింది అది. చేయండి మీరు. అంటే దాని ఆ డైలాగ్ గుర్తుకులేదు, చాలా అద్భుతం. ఇంకేమైనా చెప్పండి బ్రహ్మానందం డైలాగ్స్. ఏంట్రా నువ్వు నాకు అర్థం కావురా? నీ పచ్చడి బానికి తాలి పెట్టా, నేనే దొరికానురా నీకు. అదిగో వస్తానురా. ఇదిగా వేడిచ్చాడు ఓడిచ్చాడు. ఇది బ్రహ్మానందం గారు హాస్య నటుడిగా చేసినప్పుడు ఆయన. సుధాకర్ గారు, ఆయన సుధాకర్ గారు అయ్యో అబ్బో కొట్టిన చోట కొట్టకుండా అబ్బో పిచ్చ కొట్టడు కొడుతున్నాడు అయ్యో ఒరే నాన్న అంటే అంటే ఆ రోజుల్లో నడిచింది అది. ఇప్పుడు వెంకటేష్ గారు డైలాగు చాలామంది అడుగుతుంటారు. మొన్న వచ్చిన సినిమాలో లేదే భాగ్యం, ఆ తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. ఎరా బుల్లబాయ్, ఎరా బుల్లిరాజు, అంతేనా? కొరికెత్తాను నేను కొరికెత్తా. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో. అంతకుముందు సుందరాకాండలో ఒక డైలాగ్ చెప్తాడు. నారీ ఓసిన పిచ్చి మొహమ, ఏం కులికావి నా చిలుకలు కులికి నాయనమ్మా, నాకెందుకో భయంగా ఉంది నాయనమ్మా. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక విశ్వమంతా కూడా నటనని గొప్పగా చెప్పుకుని మేమంతా నటులం, కానీ ఎప్పుడు సినిమా మీదనే నటించాలి. కానీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలకి ఏం సేవ చేయాలి, ప్రజల్ని మనం ఏ విధంగా వాళ్ళకి మనం దగ్గర అవ్వాలి అనేది చూడాలి తప్ప ప్రతిదీ రాజకీయం చేస్తే రాజకీయానికి విలువ లేకుండా పోతుంది. అదే రమేష్ గారు, మీడియాలో మీ కెరీర్ స్టార్ట్ అయింది, మరి మిమిక్రీ వైపు ఎలా వెళ్ళారు? మీకు ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను మీడియాలోనే కొత్తగూడెంలో జర్నలిస్ట్గా చేశాను. ఒక పత్రికల పేరు చెప్పవచ్చు అనుకుంటా, వార్తలో నుంచి మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, TV9, తర్వాత ఇవన్నీ చేసుకుంటా ఈటీవీ 2కి వచ్చాను. ఈటీవీ 2లో లాఫ్ విత్ ఈటీవీ. అక్కడి నుంచి నేను రామోజీ ఫిలిం సిటీ నుంచి HMTVకి వచ్చాను, సరదాకి అని, అంటే పొలిటికల్ సెటైర్ షో. తర్వాత నుంచి ఈటీవీకి వచ్చాను, అదే సాక్షికి వచ్చాను. సాక్షి టీవీలో ఇంకా లాస్ట్ అక్కడి నుంచి. దాంట్లో నుంచి వదిలేసిన తర్వాత ఇప్పుడు మీకు తెలుసు ఒక జర్నలిస్ట్గా చేస్తున్నాను ఫ్రీలాన్స్గా. అయితే ఒక జర్నలిస్ట్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక ఈ సమాజంలో ఏదైనా ఒక సబ్జెక్టుని బట్టి మాట్లాడేవాడిగా నాకు అవకాశం ఇచ్చింది అని అంటే, గుర్తింపునిచ్చింది అని అంటే మిమిక్రీయే. మిమిక్రీ కళే ఇంతవరకు తీసుకెళ్ళింది. సాక్షి నుంచే నేను అమెరికా వైపు వెళ్ళగలిగాను. అమెరికా వెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా సరే కొన్ని స్పెషల్ అంటే ఈవెంట్స్ మాత్రమే చేస్తుంటాను నేను, కొన్ని మాత్రం. ఇదే బ్రతికిస్తుంది, ఇదే జీవన విధానం అయిపోయింది, జీవనోపాధి కూడా అయిపోయింది మిమిక్రీ. ఇప్పుడు వచ్చే మిమిక్రీలో కొత్తదనాన్ని చేసుకుంటా స్టేజ్ మీద ఏం చేయాలి, స్టేజ్ మీద ఎలా పెర్ఫామ్ చేయాలనేది కూడా మనం చూసుకుంటూ చేస్తున్నాం. రమేష్ గారు, మీరు మీ మిమిక్రీతో ఎంతోమందిని నవ్విస్తారు. ఆ నవ్వులు చాలు అనిపిస్తూ ఉంటుంది మీకు చాలాసార్లు. అయితే మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు బాగా బాధపడిన సందర్భాలు? మిమిక్రీతో పాటు నేను అమ్మ గురించి, చెల్లి గురించి, మనకు జన్మనిచ్చిన నాన్న,
చదువు చెప్పిన గురువుల గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అమ్మ గురించి చెప్పినప్పుడు అయితే అమ్మ పాట పాడతాను నేను. అందులో నాకు ఇష్టమైన పాటల్లో పాండురంగడు అనే సినిమాలో, ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద పాడినప్పుడు అందులో మా అమ్మ కూర్చొని ఉంటుంది అనిపిస్తుంది. అందులో ఆ పాటలో ఒక చక్కటి సుద్దాల అశోక్ తేజ్ అన్న రాసిన పాట, అది నా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి పాడినంతసేపు. అదేంటంటే, అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మా అమ్మా నాన్న. ఈ పాట పాడినంతసేపు గుర్తుకొస్తూనే ఉంటుంది. తర్వాత చాలామంది చాలా వ్యంగ్యంగా కానీ లేకపోతే ద్వంద్వార్థాలతో కూడినే చేస్తుంటారు. నేను వాటికి దూరం. అక్కడ ఎందుకంటే ఆ సభల్లో మిమిక్రీ చేసేటప్పుడు ఒక చెల్లి ఉంటుంది, మా అక్క ఉంటుంది, అందులో మా చెల్లి కూర్చొని కూడా ఉంటుంది కదా. అందుకే గద్దరన్న సాంగ్ కూడా పాడుతుంటాను. దాంట్లో వందే మాత్రం శ్రీనన్నని ఇమిటేషన్ చేస్తుంటాను. చాలామంది అనుకుంటారు రమేష్ ఏంటి పాటలు పాడుతున్నాడు, వీడు సింగరా లేకపోతే ఇదా ఏందా అని అనుకుంటారు. కానీ ఆ పాటలో వందే మాత్రం శ్రీనన్నను గుర్తుకు తెస్తూ అది అందులో, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, అమ్మ కన్ననిది కమ్మని ప్రేమ అందుకే నిన్ను చెల్లెమ్మంటారు, నెత్తురు పాచుకొని పుట్టినం ఎంగిలి పాలు తాగి బతికినం, నా గుండెల మీదుగా గుర్తులు వేస్తివి చెల్లెమ్మా, నా రిక్షా బండినే మేనాగడతా చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలి మస్క చీకటిలో వెన్నెల ఓలి, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. వందే మాత్రం శ్రీనన్న ఇందులో వచ్చాడు. అంటే పాటలు మాటలు జోక్స్ కొన్ని చెప్పడం. ఇప్పుడు మన పొలిటికల్లో హనుమంతరావు గారు ఉంటారు కదా, హనుమంతరావు, అరే బాబు ఏం చేస్తున్నావురా నాయన, మళ్ళా నేను నా ముందు నా వాయిస్ చేస్తావారా బాబు, నువ్వు కొద్దిగా చేయి నేను కూడా వింటా, అది ఎవడు చేస్తాడు కదా నువ్వు కూడా చేయరాదు అంటే తిడతాడు అందరినీ, ఇట్లా చేస్తాడు సరదాగా హ్యాపీగా ఉంటాడు అందరినీ కూడా. ఎట్లా అంటే, అరే బాబు నేనేం చెప్తున్నాను అంటే, ఇవాళ మనం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలకు మంచి పనులు చేయాలి, అది ఒక్కటే నేను చెప్తున్నా. మా సోనియమ్మకు కూడా చెప్పినమ్మా అప్పుడప్పుడు తెలంగాణ కూడా ఈడ చూడమని చెప్పినా కానీ ఆమె వస్తలేదు, ఏం చేయాలి అంటే అట్లా ఆయన వాయిస్లో మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ మిమిక్రీ మీకు ఏమిచ్చింది? మిమిక్రీ నాకు మంచి గుర్తింపునిచ్చింది. అసలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు గుంటూరులో మిమిక్రీ చేస్తే లేచి నిలబడి వాటేసుకున్నారు. అట్లా చాలామంది ఒక తమ్మారెడ్డి భరద్వాజ గారు నన్ను ఇష్టపడతారు. ఒక చాలా ఇంకా సినిమాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు చాలామంది ఇష్టపడుతుంటారు. మొన్న కృష్ణంరాజు గారి సభలో చేసినప్పుడు చాలామంది వేరే రకాలుగా చేస్తుంటారు. కానీ కృష్ణంరాజు గారు ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, నేను చదువుకున్న చదువు నాకే కాకుండా నా వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాను, గుడిసెకు దీపాన్ని వెలిగిస్తాను, ఈ పల్లెలో చీకటిని పారదొరతాను, నా ఆశయానికి తోడుంటానని మాటిచ్చావు లక్ష్మి, నాకు తోడుంటానని మాటివు లక్ష్మి. ఇప్పుడు కృష్ణంరాజు గారు అసలు చాలా ఆ రోజుల్లో వాయిస్ అన్నమాట ఇది. ఇప్పుడు కృష్ణంరాజు గారు బావా బామ్మర్ది అనే సినిమాలో, బామ్మర్దులు బతకొరతారా, నువ్వేంట్రా నా చావుని కోరావు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. కృష్ణంరాజు గారు ఆగ్రహంగా వస్తే, కొత్తగా ఈ రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు రావాలి, కానీ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావాలి. జనాలు ఏదో స్టేజ్ మీద 2-3 వాయిస్లు వచ్చు, మనం కాసేపు చేసేద్దాం, పాటల్లో వెళ్ళి చేస్తాం, 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తాం అని ఉండొద్దు. 1 గంట సేపు మిమిక్రీ చేయాలి.
గంట సేపట్లో కూడా నిన్ను నువ్వు అక్కడ నిలబెట్టుకోవాలి, నిన్ను నువ్వు శిల్పంలా చెక్కుకోవాలి, నిన్ను నువ్వు గుర్తింపు ఇచ్చుకునేలా చేసుకోవాలి, ప్రజలందరి హృదయాల్లో మళ్ళీ చేస్తే బాగుంటుంది, బాగా చేశాడనేది ఒక పేరు తెచ్చుకోవాలి. అది ఎలా అంటే వాళ్ళంతటి వాళ్ళే ఇష్టపడి కాముగా వింటున్నారు అంటే నీ మిమిక్రీని శ్రద్ధగా వింటున్నారని అర్థం. వాళ్ళంతా ప్రశాంతంగా వింటుంటే, అదే మధ్య మధ్యలో ఎక్కడో మాట్లాడుతా చేస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా చేయట్లేదని అర్థం. అందుకే అలా చేసినప్పుడు ఏం చేయాలంటే తెలుసుకొని ఇమీడియట్గా వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేదంటే నువ్వు మర్యాదగా దిగిపోవాలి. అది మిమిక్రీ గొప్పతనం. ఏంటంటే ఇక్కడ ఏ కళలకు లేనటువంటి గొప్ప గౌరవం, గుర్తింపు మిమిక్రీకి ఉంది. ఎందుకంటే మిమిక్రీ కళ అనేది గొప్ప కళ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాతో ఒక మాట చెప్పారు. 10 సంవత్సరాల క్రితం నేను మిమిక్రీ చేస్తే దర్శకులు విశ్వనాథ్ గారి మనవరాలి పెళ్లిలో చేస్తే, అప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం మిమిక్రీ వేణుమాధవ్ గారి మిమిక్రీ విని ఇంత హాయిగా నవ్వాను, ఇప్పుడు నీ మిమిక్రీ ద్వారా నవ్వానని ఆయన బాలు గారి దగ్గరికి, చంద్రమోహన్ గారి దగ్గరికి, విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద కూర్చొని నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు సిరివెన్నెల గారు. ఆయనన్నా ఇష్టమే, ఆయన పాటలన్నా కూడా ఇష్టమే. ఆయన ఇమిటేషన్లో ఆయన నా కాలేజ్ డేస్లో నేను చదువుకునేటప్పుడు కళ్ళు సినిమాలో ఒక పాట ఉంది. తెల్లారింది లెగండో కొక్కరొక్కో మంచాలు ఇంకా దిగండో కొక్కరొక్కో పావులాంటి చీకటి పడగదించిపోయింది, భయం లేదు సాపలు సుట్టేయండి. అద్భుతమైన పాటలు. అసలు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతి ఎంతలా ప్రేమిస్తానంటే డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగి మళ్ళీ పల్లె వెలుగు బస్సు ఎక్కుతాను నేను. ఎందుకని అడగండి. పల్లె వెలుగు బస్సు ఎక్కడానికి కారణం ఏంటంటే ఆ పల్లె వెలుగు బస్సు పక్కన సీట్ కిటికీ పక్కన కూర్చుంటే, అంటే ఇప్పుడు సీట్లు దొరకట్లేదు లేండి, పిల్లలు అంత ఎక్కువైపోయారు, ఆధార్ కార్డ్స్ ఎట్లా చూసేసుకొని కూర్చుంటే ఆ ప్రకృతి, ఆ వరి పొలాలు అవన్నీ మా ఊరు వెళ్ళేటప్పుడు పక్షుల కిలకిల రావాలి, ఏ ఊరు మీది అనే సౌండ్స్ వస్తుంటాయి నాకు. మీది ఏ ఊరండి? మాది అనిశెట్టిపల్లి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం దగ్గర అనిశెట్టిపల్లి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టిపల్లి అయింది. ఆ పల్లెకు వెళ్తున్నప్పుడు సన్నివేశం చెప్తున్నాను. పాట కూడా గుర్తుకొస్తుంటుంది నాకు. బాలు గారు పాడినటువంటి పాటల్లో, చిన్నారి గొరవంక కూసేను నా వంక, నీ రాక తెలిసాక వచ్చేను నా వంక, ఏ ఉలితో ఈ శిలపై మలిచాడు ఈ కళను, ఈ రాళ్లే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను, ఎగసేను నింగిదాకా ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. అంటే ఎంత తన్మయం మన పాట వింటుంటే చూడండి. ఇప్పుడు వచ్చిన పాటల్లో ప్రతిదీ చావుకి డీజే, పెళ్ళికి డీజే, ఇంకో దానికి డీజే, అన్నిటికీ డీజేలే. ఇప్పుడు దేన్ని డీజేగా మార్చట్లేదు. చిన్న పిల్లలు, బుడ్డి పిల్లలు ఇప్పుడు వచ్చిన పాటలకు అంకితమైపోయి టీవీ పెడితే ఆన్ చేస్తే అదే పాటలు చూస్తున్నారు. ఇప్పుడు వేరే పెడితే చూడట్లే. జోలాలి అంటే చూడట్లే ఎవరు. జో లా లీ హే హే జియా కొడితేనే చూస్తున్నారు. అట్లా అంటే అట్లా నిద్రపోతున్నారు. అలవాటు అయిపోయింది అట్లా డీజేలు సౌండ్స్ అవి కూడా. ఇంకొకటి ఏంటంటే మిమిక్రీలో ఒక ఆతరం నటుల్లో ఒక వెంకటేష్ గారే కాదు, ఒక చిరంజీవి గారు, ఒక రామ్ చరణ్ గారే కాదు, తర్వాత నాగార్జున గారు ఉన్నారు. ఆయన అన్నమయ్య సినిమాలో ఒక అద్భుతంగా చేశారు. స్వామి ఏడుకొండలవాడ, ఎన్ని మెట్లెక్కినా కనపడటం లేదు, కాపాట నాటక సూత్రధారి, ఈ జీవన రంగంలో నన్ను వదిలేసి, స్వామి ఇది కళ కాదు కదా, కల్పన కాదు కదా, మీ ఈ సాక్షాత్కారం నాకు గుండె నిండా బలాన్ని ఇచ్చింది. కరుణామృతధారలు కురిపించే కతి హస్తంతో నన్ను కౌగిలించుకున్నావా తల్లి. తండ్రి, 2 తల్లులు కొలువై ఉన్న ఈ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా స్వామి. 32,000 గ్రంథాలకు ఇంత పెద్ద కూలీ ముట్ట చెప్పావా స్వామి. ఏడుకొండలవాడ,
నాగార్జున గారు అన్నమయ్య సినిమాలో. అదే నాగార్జున గారు ఇప్పుడైతే హేయ్ సుర్రు సుమ్మైపోద్ది, నాతో పెట్టుకోవద్దు, రాయ్ సారీ ఇట్లా మాట్లాడతారు. అంటే డైలాగ్స్ మనం ఏ డైలాగ్ ఏది వస్తే అది మాట్లాడి మనం చెప్పడం కొత్తగా వచ్చిన వాటిల్లో. రమేష్ గారు, మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు, సినిమా అవకాశాలు ఏం రావట్లేదా? నాకు సినిమా అవకాశాలు వచ్చినా కూడా దీంట్లో ఉన్న స్వేచ్ఛ దాంట్లో లేదు. ఇదేంటంటే ఇది ప్రజలకు దగ్గరగా, అందరికీ మన కుటుంబానికి దగ్గరగా ఉంటాం. సినిమా రంగం అయితే ఆ రంగం గురించి నాకు తెలుసు. తొలి రోజుల్లో నేను వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. ఇది అనుకోండి మనకు మనమే, మన ఓన్, మనం ఒక ఈ రంగస్థలం మీద మనమే హీరో, మనమే ప్రజలకు ఏది కావాలంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పొచ్చు, దాన్ని ఇన్స్టంట్గా చెప్పొచ్చు, చెప్పి వాళ్ళ నుంచి తీసుకోవచ్చు. సినిమా రంగంలో అలా కాదు. సినిమా రంగంలో ఆ రంగం పోయిన వాళ్ళకి అది గొప్ప, చాలా మంచి పేరు తీసుకొచ్చేది. కానీ అంతకంటే గొప్ప పేరు తీసుకొచ్చింది నాకు ఈ మిమిక్రీ రంగం, అంతే. రమేష్ గారు, అసలు ఈ మిమిక్రీ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా బాగా సంతోషం కలిగిందా? అసలు నేను ఇక్కడ లేకపోతే, ఇందులో లేకపోతే నేను ఈరోజు ఇది సాధించేవాడిని కాదు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే నేను లేకపోతే అని కాదు, చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మీకు మీ జీవితం మాకు మేమంటే అనిపించింది. ఎందుకు మిమిక్రీ రంగం మనిషికి, ప్రతి మనిషికి అనేక విషాదాలు ఉంటాయి, కనిపించకుండా ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ మర్చిపోవాలంటే 10 మందిని నవ్విస్తూ మనం నవ్వితే అవి మర్చిపోగలుగుతాం. నేను నవ్వించే నవ్వుకి అమెరికాలో మిత్రులంతా కలిసి నవ్వుల డాక్టర్ అనే బిరుదు ఇచ్చారు నాకు. టెక్సాస్లో ఉన్నటువంటి మిత్రులు, డాలస్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఏమంటారు, రమేష్ 1 గంట మిమిక్రీ చేస్తే మాకు ఒక 6 నెలలు, సంవత్సరం వరకు ఎటువంటి రోగాలు మా దరి చేరవంటారు. అది గొప్పతనం, మంచిగా అనిపిస్తుంది. ఎస్, నేనేమంటానంటే నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ. ఏంటంటే అంటే ఇప్పుడు బ్రేక్ వేసినా కూడా ఆగకపోతే ఆ బండి కండిషన్లో లేనట్టే, జోక్ వేసినా నవ్వకపోతే ఆ మనిషి కూడా కండిషన్లో లేనట్టే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము ఎంత జోక్స్ వేసినా కూడా చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, ఏమని అంటారంటే, సార్ ఇక్కడే నవ్వమంటారా, ఇంటికి వెళ్ళి నవ్వమంటారా మీరు వేసిన జోక్ అంటారు. అంత గుర్తొస్తూ ఉంటుందా? అంటే గుర్తు కాదు, వాళ్ళు కొద్దిగా సరదాగా ఈ ట్రోలింగ్స్ తెలుసు కదా మీకు, ట్రోలింగ్స్తో కూడా హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు మీకు కుర్చీ మడత పెట్టి, అదేం పదం అండి, దాన్ని ఒక సినిమాలో వాడేసుకున్నారు. మహేష్ బాబు ఒక మహానటుడి కొడుకు వాడేశారు. అది నాకైతే ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ కుర్చీని మడత పెట్టి ఒక దీంతో వచ్చినటువంటిది. నేను అంటాను, ఈ ట్రోలింగ్ మళ్ళీ దీని మీద ఏం చేస్తారో కానీ యూట్యూబ్లో ప్రతివాడు హైలైట్ అవుతున్నాడు. పిచ్చి వాళ్ళు అందరూ వచ్చేసి వీళ్ళంతా ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారేందా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే మంచిని ప్రబోధించేవాడు తక్కువైపోయాడు. చెడు ఎవడైతే చేస్తున్నాడో, ఎవరైతే చూస్తున్నాడో అవే చూసి ఈ సమాజంలో ఇదైపోతుంది. మొన్న వచ్చిన సినిమాలో వాడు ఆ బుల్లి పిల్లోడు పెద్ద బుల్లిరాజేనా బూతులు చెప్పాడు, దాన్ని కూడా హైలైట్ చేశారు. అంటే చెప్తున్నా మీకు ఇప్పుడు నచ్చినప్పుడు మన పిల్లలు ఉంటారు ఇంట్లో చేస్తారు, వాళ్ళు కూడా అలా మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఇప్పటికే సోషల్ మీడియా ప్రభావం వల్ల అయిపోయింది. నేను వాటి జోలికి వెళ్లకుండా మంచి పదాలు, మంచి మాటలు తీసుకొని మాట్లాడుతుంటాను. రమేష్ గారు, ఒక మంచి జోష్ పాటతో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. ఎస్, నాకు ఇష్టమైన పాట రామారావు గారిది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా
భారతదేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చెలిపిస్తే మానవతుల మాంగల్యం మాట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలరా నెగిసిస్తూ? నారు పెట్టావా, నీరు పోసావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు దేల్చి స్వరాజ్య పోరాటమేల్చి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. ఇది ఇమిటేషన్ పాట, కూర్చోనో లేకపోతే మనకు మైక్స్ అయి ఉంటే అవుట్పుట్ ఉంటే కొంచెం ఇంకా బాగా వస్తుంది. సో నైస్. అసలు మీరు ఇప్పటికే ఎన్నో పబ్లిక్ మీటింగ్స్లో అద్భుతంగా మీ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎంతో మందిని మీ కామెడీతో నవ్విస్తున్నారు. మీ మిమిక్రీతో అయితే ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఇప్పటికే మీకు ఎన్నో అవార్డులు అలాగే సత్కారాలు మీరు అందుకున్నారు. ఇక మీదట కూడా మిమిక్రీ ప్రపంచంలో మీరు మిమిక్రీ చరిత్రలో మీ మిమిక్రీ నిలిచిపోవాలి, తరతరాలకు గుర్తుండిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ మీడియాకు అండ్ మీకు, ఈ టోటల్ టెక్నీషియన్స్ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.